పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఉప విద్యాశాఖ అధికారి రోజురాణి తెలిపారు. బండ్లమిట్టలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉప విద్యాశాఖ అధికారి రోజురాణి, మండల విద్యాశాఖ అధికారి టి కిషోర్ బాబు, ప్రధాన ఉపాధ్యాయులు జి కృష్ణకుమారి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ దినోత్సవాల సందర్భంగా మనం పాఠశాల ప్రారంభించిన దగ్గర నుంచి 12వ తారీఖు నుంచి 19వ తారీఖు దాకా వివిధ కార్యక్రమాలు అనేవి పాఠశాల నుంచి చేపట్టడం జరిగింది. నీటిని రక్షించుకోవటం, నీటిని టెస్ట్ చేసుకోవటం, మంచిగా నీటిని నిల్వ చేసుకోవడం, వేస్టేజీని పారద్రోలటం, ఈ ఇంకుడు గుంటల్ని ఏర్పాటు చేసుకోవటం, డ్రైన్ వాటర్ రిజర్వ్ చేసుకోవటం, తర్వాత పర్యావరణానికి ఎంతో హాని కలిగిస్తున్నటువంటి ఎండని తట్టుకోవటం కోసం మనం మొక్కల్ని పెంచాలి, ఆక్సిజన్ని డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో మనం మొక్కల్ని పిల్లల ద్వారా నాటించి అందరికీ కూడా సందేశాన్ని ఇవ్వాలి అని అనుకుంటున్నాము. మనం పాఠశాలలో అనేక పర్యాయాలు ప్రతి సంవత్సరం నాటిస్తున్నాం, కానీ పబ్లిక్కి ఈ విషయాన్ని అవగాహనలోనికి తీసుకొని రావాలి, అది స్కూల్ పిల్లల ద్వారా జరిగించాలి అనేటువంటి మంచి కార్యక్రమాన్ని బండ్లమిట్ట హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్ నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. తాత్కాలికంగా మనం చల్లదనాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం కూలర్లు ఇవన్నీ వాడుతున్నాం, కానీ మరి బయట ఉన్నటువంటి వాతావరణాన్ని మనం ఏ విధంగా చల్లబరచాలి, అందువలన ఈ యొక్క చల్లబరిచే విధానం కోసం పర్యావరణాన్ని రక్షించడం, గ్రీనరీని డెవలప్ చేయటం, ఇవన్నీ చేయాలి. ప్రతి మనిషి యొక్క కర్తవ్యంగా దీన్ని భావించాలి. ప్రతి మనిషి తన వంతుగా ఒక మొక్కను నాటి పెంచితే ఇంత ఎండలు ఉండవు, ఇంత పర్యావరణానికి భంగం అనేది కలగదు, మనం ఇంత కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని మనం అనారోగ్యాలు పాలవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి స్కూల్ పిల్లల ద్వారా ఈ యొక్క సందేశాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్లాలని అనుకుంటున్నాము. ఈ మంచి కార్యక్రమాన్ని అందరూ కూడా తోడ్పడి సక్సెస్ఫుల్గా చేయాలని కోరుకుంటున్నాం. ఈ నెల 19 వరకు కంటిన్యూ జరుగుతూ ఉంటుంది. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రతి పాఠశాలలో కూడా చేయమని చెప్పి కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్షన్స్ ఇవి. సో దాంట్లో భాగంగా నిన్న వేస్టేజ్ మీద సంబంధించిన ఒక ప్రోగ్రాం చేసాం. ఈరోజు ఏంటంటే మొక్కలు నాటే కార్యక్రమం రాష్ట్రం అన్ని పాఠశాలలు అందరూ పాల్గొంటారు. ఈరోజు డిప్యూటీ గారు నేను ఈ కార్యక్రమంలో ఇక్కడ బండ్లమిట్ట గర్ల్స్ హై స్కూల్లో పాల్గొన్నాము, మొక్కలు నాటే కార్యక్రమం. సో మరి ప్రతి పాఠశాల నుంచి కూడా పిల్లలందరికీ కూడా అవగాహన కలిగించే విధంగా ఏర్పాటు చేయబడింది. ఇది 19 వరకు జరుగుతుంది ప్రోగ్రాం. నా పేరు యశస్వని. నేను ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాము. మొక్కలు మన భూమికి ఎంతో అవసరమైనవి. మొక్కల్ని నాటాలి. ఈ కాలంలో ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. చల్లదనం కోసం మనం మొక్కల్ని నాటాలి. మొక్కల వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి మన అవసరాల కోసం మొక్కల్ని నరుకుతున్నాము. దానివల్ల జంతువులకి, మనుషులకి, ప్రతి ఒక్కళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. మొక్కల్ని నాటాలి. మొక్కల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఉన్నాయి, మా ఇంట్లో కూడా మొక్కలు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు సమాజంలో మొక్కలు నాటాలి, అది ప్రతి ఒక్కళ్ళ బాధ్యత. చాలా బాగా అనిపించింది. మాతో పాటు ఇంకా ప్రతి ఒక్కళ్ళకి దీన్ని అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఇలా ర్యాలీ చేస్తే ప్రతి ఒక్కళ్ళకి అవేర్నెస్ కలుగుతుంది. పెట్టు
ఓకే మేడం.